గుప్పిట్లో కొంచెం ఇసుక తీసుకోండి, ఒక గుప్పిడు. పిల్లలు కూడా తీసుకోండి, లెక్క పెట్టండి. ఏం నవ్వుతారేంటండి? లెక్క పెట్టాలి, లెక్క పెట్టండి. లెక్క పెట్టి ముగించగలమా? ఒకరు లెక్క పెట్టారు, లెక్క పెట్టి ఎంతో చెప్పారో తెలుసా? ఎన్ని ఉన్నాయో తెలుసా? ముందు 139వ కీర్తన ఇసుకబడేసి బైబిల్ తీయండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఏంటంట? దేవుని తలంపులు ఎన్ని ఉన్నాయంట? నువ్వు ఒక పిడికల్లో ఇసుక తీసుకుంటే లెక్క పెట్టలేకపోతున్నావు. లెక్క పెడితే ఎన్ని వస్తాయండి? 1 క్యూబిట్ శాండ్ ని లెక్క పెట్టి చూశారు. 1 క్యూబిట్ అంటే 1.5 feet, 1.5 feet by 1.5 feet, 1.5 అడుగు ఉన్న ఒక డబ్బాలాంటి దాంట్లో తీసి లెక్క పెడితే 1.8 బిలియన్ ఇసుక రేణువులు ఉన్నాయంట. ఎన్ని? 180 కోట్లు. దేవునికి నీ పట్ల ఎన్ని తలంపులు ఉన్నాయంట? నీ కోసం ఎన్ని ఆలోచనలు ఉన్నాయంట ఆయనకి? ఒక గుప్పిట్లోనే, గుప్పిడి కూడా కాదు అది, ఒక అడుగు అనుకోండి పోనీ, 180 కోట్లు. ఎన్ని ఆలోచనలు నీ పట్ల నెరవేరాయి? ఎన్ని ఆలోచనలతో నువ్వు నింపబడ్డావు దేవుని ఆలోచనలో? ఎన్ని ప్రణాళికలు నీ పట్ల నెరవేరాయంటే ఒకటి కూడా నెరవేరలేదు కొంతమంది బతుకులో. అవన్నీ మంచివి గాని చెడ్డవి లేవు అందులో ఒకటి కూడా. అవన్నీ గొప్పవి గాని చమకబారి కావవి. అది నీ కోసం ఉన్న తలుపులు వేరు, నా కోసం ఉన్న తలుపులు వేరు, మన ఒక్కొక్కరి కోసం ఉన్న తలంపులు వేరు. ఆ తలంపులు నాకెంతో ప్రియమైనవి. దేవా, నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. దేవా, భూమికి ఆకాశం ఎత్తెత్తుందో ఆయన తలంపులు మన కొరకు అంతా ఎత్తైన తలంపులు ఉన్నాయి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రభువా, నీ తలంపులు మా పట్ల నెరవేర్చాయా? నీ మనస్సును ఎరిగి, నీ ఆలోచన ఎరిగి, నీ తలంపులు ఎరిగి, సంకుచితమైన తలంపులు విడిచిపెట్టి, చెడు తలంపులు విడిచిపెట్టి, నీ ఉన్నతమైన తలంపులతో నింపబడి నీ కొరకు శ్రేష్టమైన విశ్వాసులుగా బ్రతుకుటకు ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.